అడుగుతున్న డౌట్స్ ఏంటంటే అండి, ఒక పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉండాలి అంటే ఒక 30 స్టాక్స్ ఉండాలా, లేకపోతే 40 స్టాక్స్ ఉండాలా, లేకపోతే 100 స్టాక్స్ ఉండాలా అని అడిగారు. దానికి డెఫినేషన్ పరంగా ఇన్ని ఉండాలి అనేది ఖచ్చితంగా ఏది లేదండి. అంటే ఒక 20 లోపలే ఉండాలి అని ఏం లేదు, లేకపోతే 200 అయినా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ స్టాక్స్ మన దగ్గర ఉంటే మన ఫోకస్ అనేది తగ్గుతుంది. ఓకే, రిటర్న్ పరంగా కూడా రిటర్న్స్ ఎక్కువ ఉండవండి, గుర్తుపెట్టుకోండి. మీరు నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తే నెంబర్ ఆఫ్ స్టాక్స్ 40, 50, 60, 100 ఇట్లా పెంచుకుంటూ పోతే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీకు తక్కువ వస్తుంది. అంటే ఒకటి పెరుగుతుంది, ఒకటి పడుతుంది, ఒకటి పెరుగుతుంది. తక్కువ ఉన్నాయనుకోండి మీకు ఎక్కువ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫోకస్డ్గా ఉంటారు. మీకు అర్థమైంది కదా. 20, 25 ఆర్ 30 లోపల మీరు స్టాక్స్ ఉంచుకుంటే మీ పోర్ట్ఫోలియోలో మంచిది. ఓకే, మరీ తక్కువ కూడా ఉండకూడదండి. మరీ తక్కువ ఉంటే ఏమవుతుందంటే మీకు జరగరాని సంఘటన జరిగి ఏదో ఒక స్టాక్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది అనుకోండి, మీ అమౌంట్ అంతా ఒక్కసారి కూడా కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం ఒక 25 to 30 స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోండి.